సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. టీజీఎస్ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమస్యలు తొలగుతున్నాయని మంత్రి అన్నారు. ఆర్టీసీ 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాయని, ఒక్కటైనా ఇబ్బంది పెట్టామా అని కార్మికులకు మంత్రి ప్రశ్నించారు. మినిస్టర్ క్వార్టర్ మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ను పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని, ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి తాను కానీ ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు సైతం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో బండ్లపెంటలో యూసఫ్ షా ఖదీరీ దివానీ సాహెబ్ దర్గా 67వ ఉరుసు ఉత్సవానికి మంత్రి మండిపట్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న భక్తుల కోరికలు తీర్చి తమ సంస్కారానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి అన్నారు. రాయచోటిలో జరిగే ఉరుసు ఉత్సవానికి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కమిటీ సభ్యులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. ఈ వాసవి మాత బంగారు విగ్రహానికి బాలకృష్ణ దంపతులు పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అర్చకులు వారిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఘనంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతులను సత్కరించారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. హైవేకి సమీపంలో సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారని స్థానికులు తెలిపారు. కోడిని కోసి పసుపు కుంకుమతో ముగ్గు వేశారు. టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఘటనా స్థలంకి ఆడవారి చెప్పు సైతం ఉండటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమిళనాడులో నిర్వహించిన డీఎంకే పార్టీ సభలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు, అలాగే గవర్నర్ విషయంలో పార్టీ సాధించిన న్యాయ విజయం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో సభలో ఉన్నవారు, వేదికపై ఉన్నవారు, నేతలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా కొనసాగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఏపీతో పాటు తెలంగాణలోనూ భిన్న వాతావరణం కనిపిస్తోంది. పగలంతా మండుటెండ, సాయంత్రం సడన్గా మబ్బులు కమ్మి బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. जो फंड से जो नया रोड से अभी जो नया एमपी जो रिक्वेस्ट करे थे वो भी सैंक्शन करना हुआ बोल के आपको रिक्वेस्ट करते हुए और एक बार मैं तेलंगाना स्टेट को आने के मौके पर बहुत स्वागत करते हुए एक हैदराबाद में अमरपेट में हमारा जिसनेट साहब ऑनरेबल कैबिनेट मिनिस्टर का फ्लाईओवर है, वहाँ थोड़ा हैदराबाद और हैदराबाद विजयवाड़ा रोड का थोड़ा प्रॉब्लम है, बाकी का वहाँ वही बोलूंगा। और हर एक बार हमारा लोक जन नेता नितिन गडकरी जी को स्वागत करता हूँ। नमस्कार। థ్యాంక్ యూ సార్. దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువ గల పన్నుల్ని ప్రజాంకితం చేస్తున్న ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవ ముఖ్య అతిథి నితిన్ గడ్కరీ గారిని స్వాగతించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ మంత్రులు మరొక శుభవార్త కూడా చెప్పారు. ఈరోజు సాయంకాలం గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అంబర్పేటలో మరొక మహా పర్వదినం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పెద్దలు పాల్గొంటారని కోరుతూ గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి శుభాకాంక్ష సందేశం కోసం మనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఐ రిక్వెస్ట్ సంజయ్ సార్. భారత్ మాతాకి. నేను హరీష్ రావు గారు ఫోన్ ఒక నిమిషం హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా, అరే నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినడికి ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు, 6,100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు మనకి ఇస్తే గింత సప్పగుంటుందా? అన్న కేసీఆర్ మీటింగ్ అని ఏదైనా 2 చేతులలాగా 2 చేతులు బయటకు ఎత్తాలి. భారత్ మాతాకి. చేతులు ఉన్నోళ్ళు మాత్రం వెనకెత్తలేరు. ఇంకా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.